నమస్తే అండి. మెంతులండి. చూడండి, చాలా సింపుల్గా మన మొలకలు వచ్చినాక మట్టిలో వేసుకోవచ్చు, మైక్రో గ్రీన్స్ పండించుకోవచ్చు. ఇదిగోండి, ఇవి ధనియాలండి. ధనియాలను కూడా సేమ్ నానపెట్టి నేను టిష్యూలో చుట్టి బాక్స్లో పెట్టాను. ఎలా చేశాననేది మీకు వివరంగా చూపిస్తున్నాను చూడండి. కొత్తగా చూసే వాళ్ళకి ఫస్ట్ మెంతులనండి మనం ఒక గిన్నెలో వేసి 2-3 సార్లు కడిగేయండి. కడగండి మంచినీళ్ళతో. కడిగేసి మంచినీళ్ళు పోసి, మీరు సాయంత్రం చేయాలి అనుకుంటే నేను ఉదయం నానబెడతానండి. 6 గంటల నుంచి 12 గంటల్లో నానితే చాలు. మీకు కుదరలేదనుకోండి, ఒక్కరోజైనా పర్వాలేదు. నానపెట్టిన వాటిల్ని మంచిగా కడిగేయండి. కడిగేసి బుట్టకి వడేయాలండి. అస్సలు నీళ్లు ఉంచకూడదండి. చాలామంది ఫంగస్ వస్తున్నాయి, వాసన వస్తున్నాయి అని అంటున్నారు. వాళ్ళందరి కోసం క్లియర్గా అర్థమవుతుందని చెప్పి నేను వీడియో చేశానండి. ఇలా జాలి మన టీ వడ కట్టే దాంట్లో కానీ, క్లాత్లో కానీ, దేంట్లో అయినా సరే అలా కట్టేయండి. కట్టేసి మొత్తం నీళ్ళన్నీ పోవాలండి. ఏమండి, అసలు నేను చాలా బాగా పెంచుకుంటున్నానండి. నాకు బాగా మైక్రో గ్రీన్స్ను నేను ఆ మెంతికూర, కొత్తిమీర, ఇలా ఆకుకూరలన్నీ పెంచుతున్నాను నేను. ఇదిగోండి, ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఉంచేయండి. మీకు అలా ఒకవేళ కుదరలేదు అంటే ఒక జాలీ బుట్టలో ఈ క్లాత్ వేసేసి కాసేపు ఉంచేయండి. ఉంచేస్తే నీళ్ళన్నీ కారిపోతాయి కిందకి, అలా జాలీలు దాంట్లో. మొత్తం నీళ్ళన్నీ పోయినాక ఒక టిష్యూ పేపర్ మీద మరలా ఆ మెంతుల్ని వేయండి. వేసి మీరు అట్లా అంటే, మీకు తడి ఉంటే కొంచెం సేపు ఆరనివ్వండి. తడి లేదు అనుకోండి, టిష్యూలో మూట కట్టేసి ఒక బాక్స్లో పెట్టేయచ్చు. తడి అసలు ఉండకూడదండి వాటికి. తడి ఉంటే ఏమవుతుందంటే మనకి కుళ్ళిపోయి మనకి వాసన వస్తాయి. మీకు ఆరిపోయినాయండి, నీళ్ళు ఏమీ లేదు. చక్కగా క్లాత్ అట్లా చుట్టేసి బాక్స్లో పెట్టేసేస్తామేనండి. ఎయిర్ టైట్ దాంట్లో ఇట్లా కట్టేసి, గాజు కానీ స్టీల్ కానీ మీ ఇష్టం దేంట్లో అయినా టైట్గా మూత పెట్టి పెట్టేయండి. పెట్టినాక 3వ రోజు అండి, కరెక్ట్గా విత్తనాలు నానపెట్టి మొలకలు మనకి ఇలా ఈ స్టేజీ వచ్చేపాటికి 3వ రోజు మెంతులు తొందరగా వస్తాయండి. 3వ రోజు చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. మట్టిలో అయినా వేసేయచ్చండి తీసుకెళ్ళి. ఎంత బాగా వచ్చినాయో చూడండి. 3వ రోజుకే ఎంత బాగా వచ్చినాయి. అసలు మెంతులు అందుకే త్వరగా జెర్మినేషన్ అవుతాయి. చిన్నపిల్లలు కూడా పెంచేయచ్చండి, చాలా ఈజీ. కాకపోతే కొంచెం శ్రద్ధ అంతే, వాటిని అబ్జర్వ్ చేసుకుంటే చాలు. నేను మొన్న మెంతికూర కోసాను కదండి, ఆ ట్రేలో ధనియాలు వేద్దామని చెప్పి నేను ధనియాలని నానపెట్టానండి. ధనియాలు ఒక్కరోజు నానబెట్టుకున్నా పర్వాలా, 12 గంటలైనా పర్వాలా. ఇదిగోండి, నానపెట్టేసి సేమ్ మెంతులు చేసినట్టే నేను మూట కట్టి ఒక బాక్స్లో పెట్టాను. ధనియాల మట్టికి కొంచెం లేటుగా వస్తాయి, మన వాతావరణాన్ని బట్టి కొంచెం లేటు, 5 రోజులు 6 రోజులు కూడా పడతాయండి. ఇలా వచ్చినాయండి. నేను నానబెట్టేటప్పుడు అది ఇంకా వీడియో తీయలేదు, మెంతులు తీసాను కదా అని. సేమ్ అదే ప్రాసెస్ అండి. ఎంత బాగా వచ్చినాయి చూడండి ధనియాలు. నాకు కొత్తిమీర కూడా చాలా బాగా పండించానండి. మైక్రోగ్రీన్స్, ఇండోర్ మైక్రోగ్రీన్స్ చేశాను, హైడ్రోపోనిక్స్గా చేసుకున్నాను. అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయండి.
ఇప్పుడు మెంతికూర కోసిన ట్రేలో ఎండబెట్టేశానండి, ఆ ట్రేని 2 రోజులు. ఇప్పుడు దీంట్లో నేను ధనియాలు వేస్తున్నాను, మొలిసిన ధనియాలని. సేమ్ ఇలాగే మట్టిలో మీరు మెంతి గింజలను కూడా ఇలాగే వేసుకోవచ్చు, మొలకలు వచ్చిన వాటిని. సేమ్ ఇదే ప్రాసెస్. వీటిల్లో రకరకాల ప్రాసెస్లు ఉంటాయండి, అంతే. నేను అన్నీ మీకు వివరంగా చూపించాను, ఒక్కసారి ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి. ఎండ్ స్క్రీన్లో పెడతాను చూడండి. ఇంతేనండి, ఇట్లా లైట్గా వేసేసుకుంటామే. ఆంటీ గారు బూజు వస్తుంది అంటున్నారండి, కొంచెం మీరు ఎండ తగిలేటట్టు పెట్టండి. ప్లస్ పడిపోతున్నాయి అంటున్నారు. పడిపోతానికి కింద డ్రైనేజ్ హోల్స్ కూడా బాగా పెట్టాలండి, మంచిగా మనం పోసిన నీళ్ళన్నీ కారిపోయేటట్టు. నేను మట్టికి ఆకుకూరల మట్టికి నాకు బాగా పండించానండి. అంతేనండి, ఇట్లా అంటాం. పైన మట్టి కూడా వేయక్కర్లేదు, బరువు ఎక్కువ అసలు అవసరం లేదు. పైన నేను టిష్యూలు వేసేస్తాను. ఫస్ట్ మనం మొక్కలు పెట్టేటప్పుడు మట్టి కొంచెం నీళ్ళతో తడిపేయండి, అది మట్టి సెట్ అవుతుంది. ఆల్రెడీ తడిసిపోయిందని చెప్పి నేను మీకు నీళ్ళు జల్లలేదండి. అంతేనండి, ఆ టిష్యూల్ని వేసేస్తాను. ఇక్కడ వర్షం పడతా ఉంటుందండి, ఒకవేళ అందుకోసం నేను అడుక్కెళ్ళిపోతాయేమో అని నేను ఇలా టిష్యూలు వేసి, ప్లస్ ఎండ కూడా ఎక్కువ అవసరం ఉండదు మొక్కల పైకి వచ్చేదాకా, అందుకని నేను అలా టిష్యూలు వేస్తున్నాను. పైన ఇంకో టిష్యూ పేపర్ కూడా వేస్తున్నానండి, వేసి నీళ్ళు చల్లేస్తాను. డేటులతో సహా ఉన్నాయండి, మీకు ఇంకా చూడాలి అనుకుంటే మీకు ధనియాలన్నీ మైక్రోగ్రెయిన్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. అంతేనండి, ఆ టిష్యూ వేసేస్తే బాగుంటుంది. ప్లస్ తొందరగా జర్మినేషన్ వచ్చేస్తుందండి. నేను ఎప్పుడు కొత్తిమీర వేసినా వర్షం వస్తుందండి కంపల్సరీ. నేను ఇప్పుడు ఎన్నిసార్లు చూశానో, చాలా పెద్ద వర్షం పడిందండి 2 రోజులు. నేను మెంతికూరని ఇలా జాలీలు దాంట్లో ఇండోర్ మైక్రోగ్రీన్స్ హైడ్రోపోనిక్స్ విధానంలో చేసుకుంటున్నానండి. సింపుల్గా ఊరికే నేను ఇలా చేశానని చెప్పి మీకు చూపించాను. మీరు క్లాత్ వేసుకోవచ్చు, టిష్యూ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, కాటన్ క్లాత్, లేకపోతే కొబ్బరి పొట్టు కూడా వేసుకుని మనం హైడ్రోపోనిక్స్లో పండించుకోవచ్చండి. కాకపోతే కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఫంగస్ వచ్చిందనుకోండి, కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి కడిగేసి బాగా పక్కకు ఉంచేయాలి. అన్నీ వివరంగా చెప్పానండి, ఒకసారి చూడండి. మీరు ప్లేలిస్ట్లో కొత్తగా చూసేవాళ్ళు, ఆకుకూరలు పెంచాలి అనుకుని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అంతేనండి, అలా పలసగా వేసేయండి, ఎక్కువ వేయమాకండి. కరెక్ట్గా 10 days కల్లా ఆకుకూరలు మనం కట్ చేసేసుకోవచ్చండి. నేను మెంతికూర కట్ చేసి చపాతీలు చేశాను చూడండి, మెంతాకు చపాతీలు, దాంట్లో ఉందండి నేను చేసుకున్న హైడ్రోపోనిక్స్లో మెంతికూర పెంచుతాం రీసెంట్గా. నేను ఇలా కంపల్సరీ నేను పెంచుతున్నానండి. అలా స్ప్రెడ్ చేసేసుకోండి చక్కగా. తర్వాత టిష్యూ తడిపేసండి, వాటి పైన వేసేయాలండి. అట్లా అన్ని రెండిటికి వేసేయాలి. ఒకదాని మీద ఒకటి పెట్టి
కొంచెం గాలి వెళ్తానికి ఇలా హోల్ ఉన్న పెట్టండి. ఎందుకంటే ఒక్కసారి లైటింగ్ వచ్చేస్తే తొందరగా మనకి పెరగకుండా గ్రీన్గా అవుతాయండి. డార్క్నెస్ కోసం అలా మూత పెడతాం. మీరు నాప్కిన్ అయినా వేయచ్చు, ఏదైనా వేయచ్చు. అదిగోండి రెండో రోజు మనం అలా విత్తనాలు వేసినాక కొంచెం అంతే అట్లాగే లైట్గా స్ప్రే చేయాలి వాటరు. అసలు ఫంగస్ కానీ ఏమీ రాదండి. ఫంగస్ వచ్చినా కూడా కంగారు పడమాకండి. ఎక్కువ టిష్యూ మీద కొంచెం నీళ్ళు ఎక్కువ పోసి బాగా వంచేయండి, చక్కగా మీకు ఆ ఫంగస్ అంతా పోతుంది. అంతేనండి. కింద స్టాండ్ పెట్టి దానిపైన అట్లా పెట్టానండి. ఎక్సెస్ నీళ్ళు ఉంటే కింద కారిపోతాయి. అంతేనండి. కొత్తిమీర వేసాను అన్నాను కదండి, చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో కొత్తిమీర. మీరు కూడా చాలా ఈజీగా ఆకుకూరలు పెంచేయచ్చండి ఇంట్లో. మీకే డౌట్ ఉన్నా నాకు రాయండి కామెంట్ రూపంలో, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. మీరు నాకంటే బాగా పెంచుతారు మొక్కలు. ఓకేనండి, ఉంటానండి. బై అండి.